మా అమ్మాయి విను క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ విన్నాను వినండి. ఇది చేసే ముందు మీకు ఒక 4 ఫార్ములాస్ ఇది నేర్చుకోవాలి. ఆల్రెడీ చెప్పింది నేను మీకు. లిమిట్ x → 0 మైనస్ e⁻1/x అంటే వాల్యూ 0. లిమిట్ x → 0 మైనస్ e⁻−1/x అంటే వాల్యూ ఇన్ఫినిటీ. లిమిట్ x → 0 ప్లస్ e⁻1/x అంటే వాల్యూ ఇన్ఫినిటీ. లిమిట్ x → 0 ప్లస్ e⁻−1/x అంటే వాల్యూ 0. ఇది ఫార్ములా. ఒక ఈ ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఇది చేసే ముందు ఈ ఫార్ములాస్ అన్ని నేర్చుకోవాలి. ఓకే, ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఇక క్వశ్చన్ ఇది. షో దట్ ఇట్ ఈస్ కంటిన్యూస్ అట్ x0 బట్ నాట్ డెరివేబుల్. వినో కంటిన్యూస్ కావాలంటే మీకు ఇంతకు ముందు చెప్పాను. LHL, RHL, f(0) మూడు ఈక్వల్ కావాలి. LHL అనే ఫార్ములా లిమిట్ x → 0 మైనస్ f(x) లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అన్నమాట. ఇలా డినోట్ చేద్దాం మనం కన్వర్ట్ కోసం. లిమిట్ x → 0 మైనస్ f(x) అంటే ఈ వాల్యూ. x 0 పెడితే ఇది 0 అయిపోతుంది, ఇది కూడా 0 అయిపోతుంది. 0 × 0 - 1/0 + 1. ఇది 0 ఎలా అవుతుందంటే ఈ ఫార్ములా 0. RHL లిమిట్ x → 0 ప్లస్ f(x). ఇది 0 పెడితే ఇది 0 అవుతుంది కానీ 0 కాదు, ఇది ఇన్ఫినిటీ అవుతుంది. ఇన్ఫినిటీ వస్తుంది. ఇది మనం అవాయిడ్ చేయడానికి ఇందులో e⁻1/x కామన్ తీస్తాము. e⁻1/x కామన్ తీసి క్యాన్సిల్ అయితే ఇక్కడ 1 మిగులుతుంది. మైనస్ e⁻−1/x బై 1 ప్లస్ e⁻1. ఓకేనా అందరూ? ఇప్పుడు x 0 పెడితే ఇది 0 అయిపోతుంది. ఇది 1 - 0/1 + 0. ఇది 0 ఈ ఫార్ములా నుంచి. లిమిట్ x → 0 ప్లస్ e⁻−1/x అంటే 0. 0 × 1 is 0. f(0) ఇచ్చినాడు క్వశ్చన్ లోనే 0. మూడు ఈక్వల్ అయినాయి. హెన్స్ ఇట్ ఈస్ కంటిన్యూస్. డెరివేబిలిటీ అంటే 0. LHD ఫార్ములా ఇది. లెఫ్ట్ సైడ్ లిమిట్ అయినా ఇదే కాబట్టి ఇలా రాశాను. f(0) 0/x అవుతుంది. ఎనీ డౌట్? x క్యాన్సిల్ అయిపోతుంది. లిమిట్ x → 0 మైనస్ e⁻1/x అంటే 0. ఓకేనా? -1 RHD. ఓకే ఓకే. లిమిట్ x → 0 ప్లస్ e⁻1/x అంటే ఇన్ఫినిటీ అవుతుంది. ఇన్ఫినిటీ వస్తుంది. అది ప్రివెంట్ చేయడానికి ఏం చేయమన్నాను? e⁻1/x కామన్ తీయాలి. కామన్ తీస్తే ఆన్సర్ వస్తుంది. ఎనీ డౌట్? ఓకే. LHD is not equal to RHD, hence it is not derivable. Any doubt?